అందరికీ హాయ్ అండి. ఈరోజు బూందీ మిక్చర్ స్వీట్ షాప్లో లాంటి బూందీ మిక్చర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీని కొలతలన్నీ కరెక్ట్గా లేకపోతే బూందీ మిక్చర్ సరిగా రాదండి, గుల్లగా రాదు. తయారీ విధానం: ఒక గ్లాస్ నిండా శనగపిండిని తీసుకోవాలి. ఈ గ్లాస్ నిండా శనగపిండిని తీసుకోవాలి. అదే గ్లాసులో సగం బియ్య పిండిని కూడా తీసుకొని అవి రెండింటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ అయిపోయిన తర్వాత దాంట్లో కొద్దిగా సోడా ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ సోడా ఉప్పు వేసేసుకుంటున్నాం. తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఆ పిండిని మిక్స్ చేసుకోవాలి. అది గట్టిగా ఉండకూడదు, లూజ్గా కూడా ఉండకూడదు. ఆ విధంగా మొత్తం పిండిని కలిపేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఈ కలిపే విధానం బట్టే మనకి బూందీ తయారవుతుంది. ఎందుకంటే ఇది గట్టిగా కాకుండా లూజ్గా కాకుండా తయారు చేసుకోవడం వల్లే బూందీ అనేది మనకి గుల్లగా రౌండ్గా రావడం జరుగుతుంది. ఓకే, తయారైపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో సగం వరకు నూనె పోసేసుకోవాలి. నూనె కాగిన తర్వాత ఆ పిండి మిశ్రమాన్ని ఇలా చిల్లు గిన్నెలో వేసుకొని చేత్తో ఇలా రౌండ్ చేస్తూ ఉండాలి. పిండి అయ్యేంత వరకు అలా రౌండ్ చేస్తూ ఉండాలి. దానివల్ల కింద బూందీ దిగుతూ ఉంటుంది. బూందీ గరిటె లేదు, అందువల్ల నేను బియ్యం వడేసే గిన్నె ఉంటుంది కదండి, చిల్లు గిన్నె, దాన్ని ఉపయోగించి బూందీ పూసుకుంటున్నాను. ఇలా మొత్తం రౌండ్ చేసుకుంటే ఆ పిండి అంతా అయిపోయింది. ఇప్పుడు చూసారు కదా, బూందీ దాంట్లో ప్యాన్లో వచ్చేసింది. చూడండి ఎంత రౌండ్గా ఉన్నాయో. బూందీ చాలా చక్కగా దిగింది. అదే పిండి కలుపుకునే విధానంలోనే ఉంటుంది బూందీ ఎలా వస్తుందనేది. బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. మంచి కలర్ రావాలి. దీంట్లో మనం కలర్ అలాంటివి ఏమీ వేసుకోకూడదు. మొత్తం వేగిపోయింది. ఇప్పుడు దాన్ని ఇలా నూనె పడేసే దాంట్లో మొత్తం బూందీని తీసేసుకోవాలి. మళ్ళీ రెండోసారి మళ్ళీ అలాగే బూందీని వేసుకోవాలి. దీన్ని కూడా ఇప్పుడు జల్లెల్లోకి తీసేసుకోవాలి. తయారైపోయింది. బూందీ మొత్తం తయారైపోయింది. ఇప్పుడు బూందీలో కలుపుకోవాల్సినవి తయారు చేసుకుందాము. ముందుగా పాన్లో కొన్ని పల్లీలను వేపుకోవాలి. నూనెలోనే వేపుకోవాలి. అవి బాగా వేగేంత వరకు తిప్పుకొని వేగిన తర్వాత తీసేసుకోవాలి. ఆ తర్వాత వేయించిన శనగపప్పు, అదే పుట్నాలు అంటారు కదండి, వాటిని కూడా వేపేసుకోవాలి. ఇవి త్వరగానే వేగిపోతాయి, తీసేసుకోవాలి. ఆ తర్వాత అటుకులు, మందపాటి అటుకుల్ని వేపుకోవాలి. ఇవి కూడా త్వరగానే వేగుతాయి. వేయంగానే నూనెలో వేగిపోతాయి. వాటిని కూడా ఇప్పుడు తీసేసుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా కరివేపాకు కడిగి వేసుకొని దాన్ని కూడా వేపుకోవాలి. పరపరమనేంత వరకు వేపుకొని దాన్ని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు, వాటిని కచ్చాపచ్చాగా కొంచెం దంపుకొని వాటిని కూడా ఇలా వేపుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. వచ్చేసాయి. ఇప్పుడు ఈ బూందీలో ఆ మిశ్రమాలన్నింటినీ ఒక్కొక్కటిగా కలుపుకోవాలి. బూందీ చూసారా ఎలా గుల్లగా వచ్చిందో, రౌండ్గా. ఇప్పుడు దీంట్లో వేంపిన పల్లీలు, ఆ తర్వాత పుట్నాల పప్పు వేంపినవి, అటుకులు, వెల్లుల్లి, అలాగే కరివేపాకు, కొద్దిగా ఉప్పు
టేస్ట్కి సరిపడినంత. అలాగే 2 స్పూన్ల కారం, అంటే కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు. ఈ మొత్తాన్ని ఇలా ఒకసారి స్పూన్తో కలిపేసుకోవాలి. స్పూన్తో కలుపుకుంటే ఉప్పు కారం కలవకపోవచ్చు, అందుకని గిన్నెతో ఈ విధంగా ఒకసారి పైగా కిందకి అనుకుంటే మొత్తం కలిసిపోతుంది. తయారైపోయింది. చూసారు కదా, స్వీట్ షాప్లోలా బూందీ మిక్చర్ తయారైపోయింది. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ థ్యాంక్ యూ.